ఒకసారి అడగండి సార్, అర్థం కాదు. హీరో అవడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి? హీరోయిన్తో లిప్ లాక్లు మినహాయిస్తే. నేను హీరో అయినా చెప్తా సార్ ఆన్సర్ అంతే సార్. ఇందులో లిప్ లాక్ ఉంది కదా సార్, దాని గురించి చెప్పండి. అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్, ముందే చెప్పేదానికంటే. ఎందుకంటే అది సినిమాతో చూస్తేనే అర్థం, ముందు రివీల్ చేయలేని ఇది సార్. అది దానివల్ల సారీ సార్. అయితే కంటిన్యూటీ ఒక క్వశ్చన్. ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లీడ్ రోల్ అంటున్నారు, కానీ హీరో అని ఎందుకు అనట్లేదు? నాకు ఫస్ట్ నుంచి అది ఇష్టం లేదండి. మేబీ నాకు ఆ బ్రెయిన్ అలా ఉండిపోయింది. హీరో మీరే కదా మూవీలో, మెయిన్ లీడ్ అని త్రూఅవుట్ ఫుల్ క్యారెక్టర్ చేసి. అదే హీరో అనుకుని చిన్న సినిమాకి అయినా సరే, అప్కమింగ్ హీరో అయినా సరే హీరో అంటారు. బట్ ఇక్కడ ఎందుకు అసలు యాంకర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు అందరూ కూడా లీడ్ రోల్ అంటున్నారు? నాకు నిజంగా ఇష్టం లేదండి నాకు. ఎందుకంటే ఇక్కడ ఒక 60 ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులతో ఉన్నా కూడా, బాడీ సహకరించకపోయినా కూడా, బీపీ షుగర్లు వచ్చిన ఒకవేళ ఆ ఏజ్లో కూడా క్యారెక్టర్లు, కామెడీ క్యారెక్టర్లు చేసుకొని ఒక ఫుల్ ఎంత ట్రావెల్ చేయాలని నా కోరిక. సో నాకు దీని మీద అంత ఇది లేదు. కేవలం ఇది ఒక మంచి కథ, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, దీన్ని చేయకపోతే మిస్ అయిపోతామేమో అని ఒప్పేసుకున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు, రాజు యాదవ్ మంచి సక్సెస్ కొట్టాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ రాజు యాదవ్ అడగకుండా పొలిటికల్ అడుగుతానని మీరు అనుకోవద్దు. అంటే మీరు అంటే వ్యక్తుల మీద అభిమానంతో వెళ్ళారా, లేదా ఆ పార్టీ మీద అభిమానంతో వెళ్ళారా అని పక్కన పెడితే, మీకు పార్టీలు, వాటి మంచి చెడ్డలు, ప్రభుత్వాలు వాటి మంచి చెడ్డలు, వీటి మీద పూర్తి అవగాహన ఉందా? ఉంది సార్, కొంచెం ఉంది. మోరోవర్ అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను, ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్. ప్రస్తుతం కంటే వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది, ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడిగా ఈ స్టెప్ వేసాను సార్, ప్రచారం గురించి అంతే. అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని కోరుతున్నారు అంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా. అలా ఎందుకు అనుకోవాలి సార్? మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా. ఇప్పుడు సార్, ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఒక SRH నేను చేసి చెప్తానంటే ఆర్సీబీ ఓడిపోను కాదు సార్. దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. అదే దీని అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. జనసేన గెలిపించండి అంటే మీరు జనసేన మీద అభిమానంతో జనసేన గెలిపించమంటున్నారు, తప్పులేదు. మీరు వ్యక్తి మీద కావచ్చు, పార్టీ మీద ఉండొచ్చు. బట్ మీరు నాకు వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది, ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారు. సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదు అవతల వాళ్ళు మీద ఐడియా ఉందా? నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్. కేవలం ఈయన వస్తే బాగుంటుంది, ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్. అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారో బాగా చెయ్యలేదు ఈ రెండింటి మీద ఐడియా లేదు. ఉంది సార్, దాని మీద ఐడియా ఉంది. అది ఎలా ఈయన వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని. కాదు, బాగా చేశారంటారు, బాగా చేయలేదంటారు. వేకప్ వాళ్ళు ఏమో సార్, రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ తెలుస్తుందేమో. మీ ఐడియా ఉంది అని అంటారు. లేదు సార్, ఈ స్టేజ్ మీద నేను అలాంటి షేర్ చేసుకోలేదు సార్. సో మెయిన్ లీడ్ మారిన తర్వాత చాలా మందికి అంటే ఒక 1-2 సినిమాస్ వరకు బాగుంటుంది, రెస్పాన్స్ బాగా వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఒక నెక్స్ట్ నుంచి ఆశించినంత ఫలితాలు రావట్లేదు. సో రీసెంట్ టైమ్స్లో కూడా చాలా మంది కమెడియన్స్ హీరోలుగా మారారు. ఒక ఫస్ట్ సినిమా బాగుంటుంది, లేదా సెకండ్ సినిమా బాగుంటుంది, ఆ తర్వాత నుంచి రావట్లేదు. అంటే మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత సినిమాలు కూడా హీరోగా ప్లాన్ చేసుకుంటారా? ప్లాన్ చేసుకుంటే ఈ జాగ్రత్త తీసుకుంటారా? 90% నేను క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్కే ప్లాన్ ఎక్కువ ఉంటుంది. 10% ఏమో అవి బాగుండి, ఇవి అన్నీ బాగుండి, గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా బాగుంటాయి కనుక టాప్ టు బాటం అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత దిగుతాను. అదర్వైజ్ నేను ఆ రిస్క్ చేయలేను. శ్రీనివార్ ఆయన మీరు అంటే టీవీ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు, రెండు ప్యారలల్గా చేస్తుంటారు కదా. మీకు బాగా సాటిస్ఫై చేసింది ఏంటి, టీవీనా లేకపోతే సినిమానా? అంటే ఆ జర్నీ దాదాపుగా 10 ఏళ్ళు అన్న. ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ జర్నీ కూడా దాన్ని సమన్ చేసినప్పుడు 2 చెప్పగలం. అది సాటిస్ఫై చేసింది. సో లెట్ మీ గో. అండ్ మీరు చిరంజీవి గారికి వీరాభిమాని, చిరంజీవి గారితో బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కదా. ఈ కథను కానీ ఈ ట్రైలర్ని కానీ చిరంజీవి గారు చూపించారా? ఆయన రియాక్షన్ ఏంటి? లాంగ్ బ్యాక్ చూపించానన్న. ఆయనతో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అప్పుడు చూపించా, డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి బాగుంది, మంచి ఎమోషన్ ఉంది. అలా పెట్టుకోవడం ఎస్ కరెక్ట్గా యాక్టర్ దొరికింది నీకు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత రావు సార్. సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు? ఆఫ్టర్ ఎలక్షన్. సినిమా ఇందాక మీరు చెప్పినట్టు సుహాస్ గారు మీకు బాగా ఇన్స్పిరేషన్ అబౌట్ దిస్ కమింగ్ టు అన్ యాక్టర్ యాక్చువల్లీ. సో ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయట్లేదు, లైక్ దట్ కీ రోల్స్ వాట్ హీ హావ్ డిడ్ ఇన్ మజిలీ, అలాంటి రోల్స్ ఇప్పుడు చేయట్లేదు ఆయన. అంటే ఇంట్రెస్ట్ ఆ టైప్ కూడా లేదు. ఇప్పుడు మీకు కూడా ఒక మంచి వేమ్ వచ్చిన తర్వాత మీరు సుహాస్ గారు లైక్ అంటే ఇది వచ్చిన తర్వాత 10 సినిమాలు ఉన్నాయండి అవి రిలీజ్కి. అంటే ఎన్ని రోజులు పడుతుంది అవన్నీ రావడానికి?
అలా చేస్తాను, ఇంకో 10 ఒప్పుకున్నా చేస్తా, 20 సినిమా. థ్యాంక్ యూ. Thank you. అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్.